యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూసారా, గుండమ్మ దగ్గర డాన్స్ నేర్పిస్తే 1 డేలో మీ పిల్లలు కూడా ఇలాగే అయిపోతారు. చూసారా మీరు వద్దు, మీ డాన్స్ వద్దు, మాకు డాన్స్ వద్దా? డాన్స్ వద్దంటే కొరుకుతాను. డాన్స్ వద్దా? డాన్స్ వద్దా? కొరికేస్తాను. ఆగండి, మీకు చెప్పేది ఆగండి. ఏమి, నేను బాగా యాక్ట్ చేశానా? నిజంగా పిచ్చి వాళ్ళు కూడా ఇంత గొప్పగా పర్ఫార్మెన్స్ చేయలేరు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, తర్వాత ఎవరైనా వస్తే మరి? ఇవాళంతా మనకిదే డ్యూటీ. నేను ఇంట్లోనే ఉన్నాను, మీరు తీసుకురండి. లేదండి, ఇంకా క్లాస్ స్టార్ట్ చేయలేదు. పిల్లలందరూ రావాలి కదా. మీరైతే మీ పాపని తీసుకురండి. తీసుకొస్తున్నామండి. అలాగే. ఆగండి 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 ఆగండి. ఏమైందండి? నా మాట వినండి, వెళ్ళిపోండి. ఇక్కడ ఒక పిచ్చావిడుంది, అందరినీ కరిచేస్తుంది. కొరికేస్తా. చూసారా, ఇదిగో తనే. కరిచేస్తా, 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 కొరికేస్తా, కరిచేస్తా. ఇదిగో గుండమ్మా, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి కానీ డాన్స్ నేర్చుకోవడానికి పిల్లకాయల మాత్రం రావట్లేదు. అదే అర్థం కావడం లేదు తాతయ్య. ఇప్పుడే తీసుకుని ఇంటికొస్తున్నావు అంటున్నారు, కానీ ఎవరూ రావడం లేదు. ఏమా, అడ్రస్ కరెక్ట్ గానే చెప్పావా? మామయ్య, ఒకవేళ ట్రాఫిక్ జామ్ ఏమైనా అయ్యుంటుందా? ట్రాఫిక్ జామ్ అంటే రోడ్డు మీద జామ్ అయిందా లేక ఇంటి దగ్గర జామ్ అయిందా? నేను చూసొస్తాను ఉండమ్మా. మీరు డాన్స్ బాగా నేర్చుకోవాలి, సరేనా? బాగా నేర్చుకోవాలి, సరేనా? ఆగండి ఆగండి ఆగండి, నా మాట వినండి, వెళ్ళిపోండి. లేదంటే ఇదిగో ఇక్కడ పిచ్చావిడుంది, మిమ్మల్ని అందరినీ కరిచేస్తుంది. ఇదిగో ఇదిగో కరిచేస్తా. నా మాట వినండి. కరిచేస్తా. డాన్స్ నేర్పించాలా? తై తై తగతై, తై తై తకతై, తై తై తకతై. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీరు నా మాట వినట్లేదు, ఆమె కరిచేస్తుంది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంటి? ఏదో ఒకటి చెయ్యి. ఏంటమ్మా అవుతారు? ఆవిడ పిచ్చిదంట కదండి. పిచ్చిదా? నిన్న టీవీలో పిచ్చిదనే నాటకం చూసిందంట తాతయ్య.
ఆ క్యారెక్టర్ తను వేస్తే ఎలా ఉంటుందోనని ప్రాక్టీస్ చేస్తుంది అంతే. మ్మ్. పిచ్చిదాని క్యారెక్టర్ పోషిస్తుందా? మేము గుండమ్మ దగ్గర పిల్లలకు డాన్స్ నేర్పిద్దామని తీసుకొచ్చామండి. మరి లోపల రాకుండా ఎక్కడ ఉండిపోయారేంటండి? గుండమ్మ దగ్గర డాన్స్ నేర్చుకుంటే మా పిల్లలు కూడా పిచ్చోళ్ళు అయిపోతారని ఆవిడ చెప్పారండి. అసలు ఎవరండి వీళ్ళు? ఆ, ఈ ఇల్లు ఉంది కదమ్మా, ఆ ఇంటికి పట్టిన దరిద్రాలమ్మ ఇల్లు. ఇదిగో వీళ్ళని వదిలించుకుని వస్తాను, మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అయ్యో వెళ్ళండి. అయ్యో మిమ్మల్ని ఎలా కాదు, నువ్వు అసలు మనిషి పెట్టే చిచ్చి. పాపం గుండమ్మ ఎంతో కష్టపడి పేపర్లో యాడ్ ఇచ్చి పిల్లలకి డాన్స్ నేర్పించాలని, దానివల్ల వచ్చిన డబ్బులతో అనుకున్నది చేయాలని చూస్తుంటే దాని ఆశయాన్ని నాశనం చేయాలని చూస్తారా మీరు? అక్కడికి నేను చెప్పాను తమ్ముడు. ఇదిగో దీనికి ఎటు బుద్ధి లేదు, పెద్దదానివి, నీకు బుద్ధి ఏమైంది? ఇదిగో మళ్ళీ ఇలాంటి ఆశలు వేశారనుకో, మిమ్మల్ని ఇద్దరిని తీసుకుపోయి ఎర్రగడ్డ పిచ్చేసుపత్రిలో వేస్తాను. రండి 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 అమ్మా రండి. హాయ్ హాయ్. నమస్కారం గుండమ్మ గారు. నమస్తే అండి. అవును, ఎందుకు ఇంత లేటు? అది అది గుణమా, నువ్వు అన్నట్టుగానే బయట ట్రాఫిక్ జామ్ అయింది. నేను వెళ్ళి క్లియర్ చేస్తాను. నువ్వు ఇంక పిల్లకాయలను తీసుకెళ్ళి డాన్స్ నేర్పించేసుకోవచ్చు. వెళ్దామా? వెళ్దాం మేడం. మా పిల్లల్ని మీ అంత మంచి డాన్సర్స్ ని చేయాలమ్మా. తప్పకుండా వెళ్దామా? వెళ్దాం మేడం. రండి, వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి. పద పద. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పదండి. పిల్లలు, ఇప్పుడు నమస్కారం చేద్దాం. పిల్లలు, ఇప్పుడు నేను ఫస్ట్ డాన్స్ చేస్తాను, ఆ తర్వాత మీరు చూసి చేయాలి. ఓకే? తాతయ్య, మ్యూజిక్ ఆన్ చేయండి. రెడీ? 1 2 3 గో. అరే, ఏమైందమ్మా? లే.
ఏమైందమ్మా, ఎందుకు పడిపోయా? లావుగా ఉన్నాను కదా టీచర్, నా వల్ల కావడం లేదు, అందుకే పడిపోయాను. చూడు, నేను లావుగా లేనా? ఏదైనా నేర్చుకోవాలనే కసి సంకల్పం బలంగా ఉంటే ఇవేవి అడ్డురావు. నువ్వు లావుగా ఉన్నావన్న విషయాన్ని నువ్వు దాన్ని ముందు మర్చిపో. అప్పుడు అందరిలాగే నువ్వు కూడా డాన్స్ చేయగలవు. కమాన్, రెడీ, 1 2 3 గో. త్రీ 4 5 6. అబ్బా ఛా! అది డాన్స్ క్లాస్ చెప్పకుండా పిల్లల్ని రానివ్వకుండా చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇదంతా ఆ కాకి ఉన్నాడే, ఆ కాకి చేసిన పని. ఛా! అవును, అతను గాని బయటికి రాకుండా ఉండుంటే నా పిచ్చి పెర్ఫార్మెన్స్ తో వచ్చిన వాళ్ళందరికీ పిచ్చెక్కించి పంపించేదాన్ని. ఇతనొచ్చి మొత్తం చెడగొట్టేశాడు. అయ్యో, అది పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది. ఇలా అయితే అది ఛాలెంజ్ లో ఖచ్చితంగా గెలుస్తుంది. గెలవదు. బయట మనం మిస్ అయితే ఏంటి, ఇప్పుడు సక్సెస్ అవుతాం. ఎలాగే? అది ఇంట్లో డాన్స్ నేర్పిస్తుంది కదా, పవర్ ఆఫ్ చేస్తే చీకట్లో ఎలా నేర్పిస్తుంది? ఏడ్చినట్టుంది. గదిలో కరెంటు పోతే హాల్లోకొచ్చి నేర్పిస్తుంది. హా, హా. హాల్లో రికార్డింగ్ పెడితే మా అత్తయ్య ఊరుకుంటుందా? నట్టింట్లో ఏంటి ఆ సౌండ్ అని చెవులు చిల్లులు పడిపోతున్నాయి, ఆపమని గొడవ పడుతుంది. కరెక్టేనే. ఈ ఆటంకాలు కలిగిస్తే గుండమ్మ పిల్లలకి డాన్స్ ఎలా నేర్పిస్తుంది? ఆ పిల్లలకు రావాలన్న ఇంట్రెస్ట్ అయినా ఎలా వస్తుంది? అయితే పద, మెయిన్ ఆఫ్ చేద్దాం. హా, పద 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 పద. అదిగో అదే మెయిన్. నువ్వు వెళ్ళి ఆఫ్ చేయి, సరేనా? మరి నువ్వేం చేస్తావు? ఎవరైనా ఇటు వస్తున్నారేమో చూస్తూ ఉంటా. వెళ్ళు. సరే అయితే. ఆపావా? మాట్లాడవే. నేను ఆపమంటే డాన్స్ చేస్తున్నావంటే, అంటే ఆ గుండమ్మ చేస్తున్న డాన్స్ నీకు నచ్చిందా? నచ్చిందా? తమ్ముడు, కాకి. అమ్మా, అమ్మా, తమ్ముడు నువ్వా? నేనే. నువ్వు వచ్చావేంటి కాకి? రాకపోతే చస్తారని గుండమ్మ డాన్స్ నేర్పిస్తానంటే పిల్లలను రానివ్వకుండా బయట పిచ్చి వేషాలు వేశారు. ఫోన్లేని వదిలేస్తే మళ్ళీ కరెంట్ తీసేసి గుండమ్మ డాన్స్ లెసన్ డిస్టర్బ్ చేయాలని చూస్తారా? మేమేంటి తన క్లాసు డిస్టర్బ్ చేయాలని చూడడం ఏంటి కాకి? యాదవ కథలు చెప్పద్దు. నేనెవరిని తాతనే. మీరు బయట చేసిన పనులు చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇలాంటి యాదవ పని ఏదో చేస్తారని అనుమానించే మీ ఇద్దరి మీద ఒక కన్నేసి ఉంచా. ఇదిగో బయట ఒకసారి తప్పు చేశారు, ఊరుకున్నా. మళ్ళీ ఎక్కడో యాదవ పని చేయబోయారు, ఊరుకున్నా. మళ్ళీ ఇలాంటిది ఏమన్నా రిపీట్ అయిందనుకో, ఈసారి కరెంట్ వైర్లు ఎక్కడ పెడతానో నాకే తెలీదు.
కాకి అమ్మో 500 500 5 5 1000 900 2900 1 2 3 2000 7500 9000 1500 2000 3500 12 13 14 15 16,000 16,000 16,000 20,000 20,000 36,000 36,000 అయ్యో చచ్చా 36,000 కాదే ఏంటండి మీరు మీ వల్ల ఇక్కడ లెక్క పోయింది. లెక్కపోవడం కాదే, నేనంటే రెస్పెక్ట్ పోయింది నీకు. నాకా? మరి కాక నేను రాగానే ఏమండి వచ్చారా అనేదానివి, ఇంత ఆలస్యమైంది ఏంటని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసేదానివి. ఇవాళ నన్ను పట్టించుకోకుండా క్యాష్ లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావంటే. ఇది మీ వల్ల నేను సంపాదించిన మొదటి సంపాదనండి. ఎంతున్నాయా అని లెక్క పెడుతున్నాను, మీరేమో సడన్ గా ఎంట్రీ ఇచ్చేశారు. నా వల్ల నీకు సంపాదన వచ్చిందా? అవునండి, మీరు నేను పిల్లలకి డాన్స్ చెప్పొచ్చని ఐడియా ఇచ్చారు కదా. నేను నువ్వు డాన్సర్ అని చెప్పాను, డాన్స్ క్లాస్ పెట్టమని చెప్పలేదే. ఏమైతే ఏంటండి, నేను మర్చిపోయిన విషయాన్ని సమయానికి మీరు గుర్తు చేశారు కదా. నేను దాన్ని వెంటనే అమలు చేసేసాను. నా దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి కొంతమంది పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారండి. వాళ్ళు ఫీజు ఇచ్చారు, అదే ఇది. ఓహో, నేను క్యాజువల్గా చెప్పిన ఐడియా నీకు బాగానే వర్కౌట్ అయిందన్నమాట. అవునండి, మీరు నాకు తోడుగా నా పక్కనే ఉంటే నాకెప్పుడు విజయమేనండి. హలో హలో, ఓవర్ యాక్షన్ ఇంకా ఆపు. అయినా నలుగురు పిల్లలకు డాన్స్ నేర్పిస్తే నువ్వు మా అమ్మతో ఛాలెంజ్ చేసిన డబ్బు సంపాదించేస్తావా? అందుకే ఇదొక్కటే కాదు, నా దగ్గర ఇంకొక ప్లాన్ కూడా ఉంది. వేరే ప్లాన్ చేసావా? ఇంకేం ప్లాన్ చేసి చచ్చావే? వేరేదా? ఏంటది? చెప్పనా? చెప్పు. చెప్పమంటారా? చెప్పమని అడుగుతుంది. అది దూరంగా దూరంగా నిలబడి చెప్పు. అది సస్పెన్స్, ఇప్పుడే చెప్పను. ఏమైనా అంటే ఏడుస్తావు గాని ఇవన్నీ నీకు అవసరమా? ఆల్రెడీ నీకు కొవ్వు ఎక్కువ, ఒంట్లో కొవ్వు ఎక్కువ, ఇప్పుడు ఈ పొగరు కూడా అవసరమా? ఇది పొగరు కాదండి, ఆత్మాభిమానం. మీ అమ్మగారు నన్నన్నా కూడా పర్వాలేదండి, మా అమ్మని కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడేసరికి నాకు కోపం ఆగలేదండి. అందుకే ఛాలెంజ్ చేశాను. కానీ నేనలా మాట్లాడటం తప్పైతే కాదు కదండి. ఎవరు చెప్పారు కాదని? ఒకరు చెప్పేదేంటండి, మావయ్య గారితో పాటు మీరు కూడా ఒప్పుకున్నారు కదా. నేను ఒప్పుకున్నానా? ఎప్పుడు? నేను పొరపాటున కింద పడిపోవడంతో కింద పడి నెక్లెస్ ముక్కలైపోయింది. అందులో నేను కావాలని చేసింది ఏమీ లేదని మీకు కూడా తెలుసు కదా. అయితే నిజంగా నేను అత్తయ్య గారితో వాదించడం తప్పైతే గనక మావయ్య గారైనా మీరైనా నువ్వు అలా మాట్లాడడం తప్పు అని నాకు అప్పుడే చెప్పుండేవారు. కానీ అక్కడ ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ లో నిలబడటానికి పిల్లలకి కూడా డాన్స్ క్లాస్ చెప్తాను అన్నా మీరెవరూ అడ్డు చెప్పలేదు అంటే అర్థం ఏంటండి? నేనే తప్పు చేయడం లేదనేగా. కావాలంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగుతాను. ఏం అవసరం లేదులే, ఎటు ఛాలెంజ్ చేసేసావుగా, ఇప్పుడు ఎందుకు ఈ క్షమాపణలు? అంటే మీరు నా తప్పు ఏమీ లేదని ఒప్పుకున్నట్టే కదా. చాలా థ్యాంక్స్ అండి. అమ్మ గుండమ్మ, నీ మాటలతో ఆదిని బాగానే ఆకట్టుకున్నావుగా. ఎవరు?
ఎవరు గుండమ్మా? ఆ, ఏమోనండి, బయట ఎవరూ లేరు. సరే కానీ బాగా అలసిపోయి వచ్చినట్టున్నారు, పదండి. ఎక్కడికి? మీకు తలకి ఒంటికి లైట్గా ఆయిల్ పట్టించి వేడి వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాను. హా? తలకి ఆయిల్ పెడతావా? ఆ, హే,